నా పేరు పోలంరెడ్డి వీరనారెడ్డి, బొద్దుగురుపాడు గ్రామం. మా ఊరికి బూచేపల్లి వెంకయ్యమ్మ స్వగ్రామం మా ఊరు. అయినా కానీ ఏ డెవలపింగ్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి మా ఊరికి వాటర్ ప్రాబ్లం, మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. చెరువుకు నీళ్ళు లేక బోర్లు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో మా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో పెద్ద కాలువకు తూమేసి సొంత ఖర్చులతో తూమేసి చెరువుకు నీళ్ళు పెట్టడం జరిగింది. ఆ టైం నుంచి ట్యాంకర్లతో కూడా తోలేము. తూమేసిన టైం నుంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా బోర్లు ఎండిపోకుండా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి చెరువులో చుక్క నీళ్ళు లేవు. నీళ్లు పెట్టిన పాపం లేదు, నీళ్లు పెట్టిన పాపం పోలేదు. ఎమ్మెల్యే కానీ శివప్రసాద్ కానీ మదిశెట్టి కానీ మా ఊరికి డెవలపింగ్ చేయలేదు. ఆ చెరువుకు నీళ్ళు లేక ఈరోజు పరిస్థితి, పశువులకు నీళ్ళు లేక ఊర్లో బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా ఊరికి అయితే డెవలప్ చేసింది ఏం లేదు. బూచేపల్లి వెంకయ్యమ్మ కానీ మదిశెట్టి వేణుగోపాల్ కానీ నీటి కరువు పశువులతో ఇబ్బంది పడతా ఉంది. పశువులు కానీ బోర్లు కూడా ఎండిపోవచ్చుని. చెరువుకు నీళ్ళు పెట్టమని మొన్న అడిగితే అసలు ఎవరు పట్టించుకుని పాపని పోలేదు. కాబట్టి ఏదన్నా వీలుగుంటే ఇప్పుడైనా చెరువుకు నీళ్లు పెట్టి నీటి సమస్యను తీరవలసిందిగా కోరుతున్నాను. స్కూల్ పరిస్థితి, స్కూల్ కూడా ఇంతకుముందు స్కూల్ డెవలప్ అయితే ఏం కాలేదు. పోయినసారి మా టైంలో కూడా సందాలు వేసుకొని రూములు కట్టించిన రోజులు ఉన్నాయి. స్కూల్ డెవలప్ అయితే కూడా పెద్దగా ఏం కాలేదు. అవన్నీ బట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి విస్తరణ చేశాడు కానీ పిల్లలు సరైన ఎడ్యుకేషన్ లేదు, నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన పోషకాహారం లేదు, నాణ్యమైన వాటర్ కానీ వాటి ఫెసిలిటీస్ కానీ లేవు. మెయిన్ ముఖ్యంగా మన స్కూల్కి క్రీడా ప్రాంగణం లేదు. సరైన ఇంగ్లీష్ మీడియం పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా అంటున్నాడు కదా. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి టీచర్లు ఉన్నారా? ఇంగ్లీష్ మీడియం అసలు ముందు ఇంగ్లీష్ మీడియం కాదు, సరిగ్గా తెలుగు చెప్పేదానికే లేదు. ఆంగ్ల మీడియం తర్వాత సంగతి. ఆంగ్ల మీడియంలో అసలు నిష్ణాతులైన ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడా? ఒక ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరన్నా ఉన్నారా? చెప్పనా. నా పేరు కృష్ణారెడ్డి అండి, మాది బొద్దుగురుపాడు గ్రామం. నేను సంక్షేమ పథకాల ద్వారా అవి ఇచ్చాను డప్పు కొట్టుకుంటున్నాడు కదా. నేను యాక్చువల్గా ఒక రెంటింట్లో ఉంటున్నాను. నేను ఉండే ఇంటి అద్దె 300 అయితే నాకు కరెంటు బిల్లు 500 వస్తుందండి నెలకి. కరెంటు బిల్లు 500 అర్థం చేసుకోండి, డబల్ వస్తుంది. అట్లాంటప్పుడు మన దగ్గర మనకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు మన దగ్గర జనాలు తెలియకుండా వసూలు చేస్తున్నాడు. కాబట్టి జనాలు పిచ్చి జనాలు కాబట్టి ఏదో ఆయన ఇస్తున్నాడు అని చెప్పి సంకలు తట్టుకున్నారు. కానీ మనకు తెలియకుండా మనల్ని సర్వనాశనం చేస్తున్న సంగతి జనాలు తెలుసుకోలేకపోతున్నారు. అది ఒకటి తెలుసుకోగలిగితే మనకి ఎవరు మేలు చేస్తున్నారా, మనకి భవిష్యత్తు గ్యారెంటీ. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆ డబ్బు ఇచ్చారు, ఈ డబ్బు ఇచ్చారు అంటున్నారు. సపోజ్ ఇంటికి ఒకరిద్దరు పిల్లలు ఈ రోజుల్లో చదివించుకొని జాబులు చూసుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలా సంక్షేమాలు అదే ఒక కంపెనీ తీసుకురండి, రేపు నీ పిల్లలకి చదువు అయిపోతుంది. వాలంటీర్లు ఎందుకండి? వాలంటీర్లు ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీ ప్రతినిధులు, వాళ్ళ పార్టీ ప్రతినిధులే. ఒకటే ఎవరికైనా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రేపు మీ పిల్లలు చదువుకున్న తర్వాత ఇంకోసారి హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక ఇట్లా పోతున్నారు. మేము ఆంధ్రాలో నుండి మేము కంపెనీ జాబులు చేసుకుంటామని భరోసా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు మీకు రాజధానిగా ఏది కావాలి అసలు ఆంధ్ర రాజధాని అనేది వాళ్ళ దిక్కు లేకుండా పోయింది. అసలు రాజధాని లేని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని మన భారతదేశంలో చెప్పుకోవడానికి రికార్డు సృష్టించాడు. ఆ రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చాడు. మీ ఊళ్ళో 2014-19 మధ్యలో సిమెంట్ రోడ్లు పడినాయా? 2014-19 మధ్య వేసిన రోడ్లు ఇప్పటికి ఎక్కడైనా కానీ రోడ్లు ఎక్కడ వేసినా పాపం గుంతలు పూడ్చిన పాపం పోలేదు. 19 తర్వాత కొత్త రోడ్డు అయితే ఎక్కడా లేదు. ఉన్న రోడ్లను రిపేర్ చేసి రోడ్లు కూడా టీడీ ప్రభుత్వంలో జరిగింది. ఆ సంక్షేమ పథకాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి చెప్పుకొని పేర్లు మార్చుకొని ఏదో చేస్తున్నాడు. సైడ్ కాలువలు పెట్టారు, వాటిలో నాణ్యత లేదు. మీకు కావాలంటే మీకు ఏమీ లేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు తెచ్చి పేరు మార్చుకొని చెప్పుకోవడం తప్పితే ఈయన సొంతంగా పెట్టిన పథకాలు ఒక్కటే చెప్పేది. నేను లోకల్ అంటున్నాడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. గొట్టిపాటి లక్ష్మి గారి మీద 40,000తో గెలుస్తాను. లోకల్ అని చెప్పుకోవడానికి లోకల్. ఆ వెంకయ్యమ్మ గారి మా ఊరేనండి, చూస్తున్నారుగా. మా ఊర్లో ఏమాత్రం డెవలప్ ఉంది మీరు చూస్తున్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చారుగా.
ఏ మాత్రం చేస్తున్నారు? సొంతూరు అయిన కనీసం నియోజకవర్గం మొత్తాన్ని బాగుపరచలేకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పుకుంటుంది. మా ఊరు చెరువు ఒక కుంట లెక్కలో రికార్డులో ఉందంట. సరే ఇప్పుడు వదిలేసాయి. దాకంటే ఎమ్మెల్యే మద్దిశెట్టి గారు అది వేరే విషయం. 2009 నుంచి 14 దాకా ఈయన ఎమ్మెల్యే కదా ఇక్కడ. వాళ్ళ నాన్నగారు చేశారు, సుబ్బారెడ్డి గారు చేశారు, శివప్రసాద్ రెడ్డి గారు చేశారు, అందరూ చేసిన ఏది చేసినా కానీ డెవలప్ అనేది శూన్యమండి. నియోజకవర్గం మొత్తానికి శూన్యమే. సాగర్ కాలం రాఘవరావు గారు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే మొత్తం మీరు ఎవరెక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ప్రకాశం జిల్లాలో మొత్తం రహదారులు పోతే బ్రిడ్జిలు కానీ వేసిన ఘనత మాత్రం కేవలం అది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందుతుంది. నియోజకవర్గానికి సాగర్ కాలం అందుబాటులో పెట్టుకుని కూడా నీటి సమస్య ఉందంటే అర్థం చేసుకోండి. ఏ రకంగా వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఉందో అర్థం చేసుకోండి. మీ తన నాన్నగారితో నుంచి అవకాశాలు ఇస్తున్నా, సొంత ఊరు అయినా కానీ డెవలప్మెంట్ లేదు. మరి ఏమో చేస్తానంటుంది. మరి అవకాశం ఇచ్చి చూడాలిగా. ఒక్క ఛాన్స్ అని జగన్ అన్నాడు. 2014-19 మధ్యలో మీకు అందుబాటులోనే ఉన్నాడు బూచపల్లి. హైదరాబాద్ రియల్టర్ వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇవాళ మొన్న నియోజకవర్గ క్యాండిడేట్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడే ఆర్భాటంగా గెలిచేయాలని చెప్పి తాపత్రంగా తిరుగుతున్నారు తప్పితే సొంతూరు అయినా కానీ వాళ్ళ సగం మంది కూడా బూచపల్లి ఎవరంటే కూడా వాళ్ళు తెలియని పరిస్థితి ఊర్లో ఉంది.